అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు విడుదలవుతాయని, అలాగే రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్తవారు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకంకి సంబంధించి డబ్బులు విడుదలవుతుంది, అలాగే ఏ రైతులకు ముందుగా ఈ డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వివరాలు చూసే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీ వాళ్ళందరూ కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి మనకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మనకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలండి. మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మీ సహాయం చాలా విలువైంది. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు అవసరం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. మరింత మంచి సమాచారాన్ని మీకు అందించడానికి వీలవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత వివరాలను అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా 17 విడతల డబ్బులను అయితే పూర్తిగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇక ఎవరైతే ఈ కొత్త సంవత్సరంలో అంటే ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడ్డాయి, మన ఏపీ ప్రభుత్వం అలాగే మన కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కొత్తగా ఏర్పడ్డాయి. ఇక మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత నిధులను అయితే విడుదల చేశారండి. ఇక 17వ విడత నిధులైతే రైతుల ఖాతాల్లోకి మనకు జమ అయిపోవడం జరిగింది. ఇక ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున అంటే 4 నెలలకు ఒక విడత చొప్పున అయితే విడుదల చేస్తుందండి. 4 నెలలకు ఒక విడత అంటే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్కి ఒక విడత, అలాగే మే, జూన్, జూలై, ఆగస్టుకు ఒక విడత, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్కు ఒక విడత అంటే 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే ఈ విధంగా రైతులకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 18వ విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి. ఇక 18వ విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ముందుగా ఈ యొక్క లిస్టులో మీ పేరుందేమో చెక్ చేసుకోవాలండి. ఇక లిస్టులో మీ పేరుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, మీ అరచేతిలోనే ఫోన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేరుగా మీరు ఫోన్ తీసుకొని మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ pmkisan.gov.in అనే వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేసి అందులో ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి మీరు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ సైట్లో మీకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మన రాష్ట్రం పేరు అంటే ఆంధ్రప్రదేశ్, మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలము, మీ యొక్క పంచాయతీ, మీ యొక్క ఊరి పేరు అవన్నీ కూడా ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ వివరాలు అయితే వస్తాయండి. ఆ లిస్ట్ అనేది అంటే మీ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనకి ఇక్కడ పేర్లన్నీ కూడా కనిపిస్తాయి. మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతమందికి ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఏంటనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే మీకు మరింత మందికి ఈ యొక్క డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ సహాయంతో అంటే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని మీరు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఏం చేయాలంటే మీ యొక్క మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ యొక్క పథకానికి పీఎం కిసాన్ పథకానికి మీరు
అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తుందండి. ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతలను అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక దసరా కానుకగా రైతులకైతే మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా ఈ 18వ విడత నిధులైతే జమ కాబోతున్నాయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకుని ఈకేవైసీ ఇంపార్టెంట్ అండి. ఇది చెప్పడం మర్చిపోతే మనకి డబ్బులే రావు. అసలు మీరు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నా కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ఒకవేళ మీకు పెండింగ్ డబ్బులు అంతకుముందు మీ విడతలు రాకపోయినా కూడా మీకు ఈ పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ పీఎం కిసాన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేయాలి. మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో నేరుగా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత 2,000 రూపాయలు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి అయితే దరఖాస్తు చేసుకోండి. మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ 18వ విడత డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకవేళ మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మరొక 5 రోజుల పాటు కూడా మనకు సమయం అయితే ఉంది. వచ్చే నెల 5వ తారీఖున దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధులైతే జమ కాబోతున్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి మనకు అన్నదాత సుఖీభవ, గతంలో రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తామంటున్నారు. ఇంకా మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు మన కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ విధంగా ఈ యొక్క పథకాల ద్వారా నేరుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే ఇస్తాయండి, పెట్టుబడి సాయాన్ని అందిస్తాయి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే నడుస్తుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి మీకు అందరికీ కూడా ఈ యొక్క సహాయాన్ని అందించనున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి. కాబట్టి మీరు యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇక వచ్చే నెల 5వ తారీఖునైతే తప్పకుండా మనకు రేపు 1వ తారీఖు మనకు తప్పకుండా మీ యొక్క ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత మనకు 2,000 రూపాయలను అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మరింత మంచి ఇన్ఫర్మేషన్ని మీకోసం అందించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా విలువైంది.